గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ, సత్యసాయి జిల్లా కదిరి, అగ్నివీర్ ఇండియన్ ఆర్మీకి అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ఎగ్జామ్ కోచింగ్ అనేది ప్రారంభమైంది. మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఇండియన్ ఆర్మీ వెళ్ళాలి అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి మీరు జాబ్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు తప్పకుండా మన అకాడమీలో జాయిన్ కండి. మీకు సీనియర్ ఫ్యాకల్టీతో ప్రతి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, స్టడీ అవర్స్ అని పర్ఫెక్ట్గా ప్రాపర్గా డిసిప్లిన్గా మీకు ఇక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా లాస్ట్ ఇయర్ కూడా చాలామంది ఇండియన్ ఆర్మీలో ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడం జరిగింది, అలాగే ఎస్ఎస్సి జీడీలో కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. మీరు ఇంటికాడే ఉంటే మళ్ళీ అదే తప్పే జరుగుతుంది. మీరు ఆ అవకాశాన్ని మళ్ళీ ఇవ్వద్దండి. తప్పకుండా మన అకాడమీలో జాయిన్ కండి. 100% ఉత్తీర్ణతతో మీరు ఖచ్చితంగా జాబ్తో మీరు వెళ్తారని చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి 85% అనేది ఎగ్జామ్ పాస్ అవ్వడం జరిగింది మనకి ఇండియన్ ఆర్మీలో. అందుకే ఈసారి ఇప్పుడే ఎగ్జామ్ కోచింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మరి స్టూడెంట్స్. మనకి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అని చాలామంది అడుగుతున్నారు. మనకి జనవరి ఫస్ట్ వీక్లో అనేది ఇండియన్ ఆర్మీ ఆన్లైన్ అనేది అప్లై స్టార్ట్ అవుతుంది. అది ఆల్ ఇండియా, మనకి తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, కర్ణాటక కానీ, ఆల్ ఇండియా టోటల్గా ఇండియా వైజ్గా జనవరిలో ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది. మార్చి ఎండింగ్లో ఎగ్జామ్ ఉంటుంది. మనకు ఈసారి ఫస్ట్ స్టేజ్లోనే ర్యాలీ ఉంటుంది మనకి. జూలై ఎండింగ్, ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే ఖచ్చితంగా ఫిజికల్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని. ఎవరైతే 7 months అనేది యాక్టివ్గా ఉంటారో, కష్టపడతారో తప్పకుండా విజయం మిమ్మల్ని వరిస్తుంది. అలాగే ఏఓసి సెంటర్లో గ్రూప్ సి ఇండియన్ ఆర్మీకి సంబంధించి నోటిఫికేషన్స్ అన్ని రిలీజ్ చేయడం జరిగింది. వాటికి వచ్చి డిసెంబర్ 22వ తేదీ లాస్ట్ డేట్ అనమాట. ఇప్పుడు ఆన్లైన్ జరుగుతుంది, ప్రతి ఒక్కరు ఆన్లైన్ చేసుకోండి. ఏజ్ వచ్చి 18 years నుంచి 27 years వరకు ఆన్లైన్ చేసుకోండి. అవకాశం అనేది ఉంది. అలాగే ప్రతి 729 పోస్టులు మనకి రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క డ్రైవర్ కానీ, ట్రేడ్మెన్ కానీ ప్రతి ఒక్క పోస్ట్ అన్నీ వదలడం జరిగింది. మీరు నోటిఫికేషన్లో వెళ్ళండి, మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరు మీ స్కిల్స్ తగ్గట్టుగా మీరు అప్లై చేసుకోండి. తప్పకుండా కష్టపడుకుంటే ఏఓస్లో కూడా పర్మనెంట్ జాబ్స్ అవి. ఖచ్చితంగా మీరు జాబ్తో వెళ్తారని తెలియజేస్తున్నా. అది ప్రాసెస్ వచ్చి ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, రన్నింగ్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్. ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇండియన్ ఆర్మీ కోచింగ్ తీసుకుంటే ఏఓసి సెంటర్కి కానీ, అలాగే టీఏలో ఫిజికల్ కంప్లీట్ అయిన టీఏ సెలక్షన్స్కి కానీ, అలాగే మనకి స్పాన్సర్ భర్తీ ఏదైతే ఎంఆర్సీ, ఏదైతే ఎంఈజీలో ఉందో రిలేషన్ సెలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఈ మంత్లో. మనకి వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మై డియర్ స్టూడెంట్స్. ఆ విధంగా ఉపయోగపడే విధంగానే మేము ఇక్కడ అన్ని విధాలుగా ట్రైనప్ ఇస్తాం, ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క యువత ఎవరైతే ఇంకా డిగ్రీ ఎగ్జామ్ రాస్తున్నారో, ఎవరైతే ఇంకా ఇంటికాడ ఉన్నారో, మీరు వయసు అనేది అయిపోతే మళ్ళీ మీరు వయసు రావడం చాలా కష్టం బాబు. ప్రతి ఒక్కరూ ఏజ్ పోగొట్టుకున్న తర్వాత నీకు ఇంట్రెస్ట్ వచ్చినా పోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ వయసు ఉన్నప్పుడే మీరు కష్టపడుకుంటే మీ భవిష్యత్తుకు మంచి బంగారు బట్ట వేసినట్టుగా అవుతుంది. ఇప్పటికే మనం అన్ని విధాలుగా పిల్లలు 40 మంది వచ్చారు. ఇంకా వీళ్ళంత త్వరగా ప్రతి ఒక్క విద్యార్థి ఖచ్చితంగా మీరు ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీకి వచ్చి ఎగ్జామ్ పరంగా ప్లాన్గా, డిసిప్లిన్గా ప్రిపేర్ చేసి, అలాగే ఫిజికల్తో పాటు ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అయితే ర్యాలీలో ఖచ్చితంగా అనేది ఫస్ట్ పోటీ కొడతారు. ఇప్పుడు రీసెంట్గా కడపలో సెలెక్ట్ అయిన ఆల్మోస్ట్ ఆల్ విద్యార్థులు ఎక్కువ శాతం నర్సరావుపేటలో రన్నింగ్ ఫెయిల్ అయిన విద్యార్థులే. వాళ్ళకి అప్పుడు దెబ్బ పడింది కాబట్టి ఇప్పుడు తేరుకున్నారు. ఇప్పుడు కడపలో దెబ్బ పడిన విద్యార్థులు నెక్స్ట్ సెలక్షన్స్కి మీరు తేరుకోవాలంటే మీరు ఇప్పుడు లాంగ్ కోచింగ్ తీసుకుంటేనే మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ శ్రీ ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ, సత్యసాయి జిల్లా, కదిరి. జై హింద్, జై భారత్ మాత.